వెల్కమ్ టు పబ్లిక్ టీవీ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. భూపాలపల్లిలో మోకాళ్లపై నిలబడి బీసీ జర్నలిస్టుల నిరసన. వర్ధన్నపేటలో బీసీ బంద్లో పాల్గొన్న ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు. హైదరాబాద్ ఎమ్మెల్యే క్వార్టర్స్లో మీడియాతో మాట్లాడిన మంత్రి సీతక్క. రాష్ట్ర బంద్లో భాగంగా గౌలిగూడ ఎంజీబీఎస్ వద్ద బైఠాయించిన తెలంగాణ బీసీ జేఏసీ నాయకులు. పెట్రోల్ బంకుపై దాడికి పాల్పడ్డ బీసీ సంఘం నాయకులు. ఇక వివరాల్లోకి వెళ్తే, హైదరాబాద్లోని ఎమ్మెల్యే క్వార్టర్స్లో మంత్రి సీతక్క మీడియాతో మాట్లాడారు. బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు హరీష్ రావు చేసిన వ్యాఖ్యలపై ఆమె తీవ్రంగా స్పందించారు. హరీష్ రావు తనపై చేసిన ఆరోపణలు పూర్తిగా అసత్యమని మంత్రి సీతక్క స్పష్టం చేశారు. నా తల్లిదండ్రులపై ప్రమాణం చేసి చెబుతున్నా, నన్ను కన్న సమ్మయ్య సమ్మక్క సాక్షిగా చెబుతున్నా, నిన్న కేబినెట్ సమావేశంలో ఎలాంటి రాద్ధాంతం జరగలేదని ఆమె తెలిపారు. కేబినెట్లో రాద్ధాంతం జరిగిందని హరీష్ రావు చెబుతున్నారు. దానికి ఆయన సాక్ష్యాలు చూపగలరా? కేబినెట్ సమావేశంలో ఎజెండాలు, అంశాలు, ప్రజల సమస్యల పరిష్కారం గురించే చర్చ జరిగింది, కానీ ఆయన అవాస్తవ ప్రచారం చేస్తున్నారని మంత్రి అన్నారు. తోటి సహచరుడుగా మా సీఎం గారు పనిచేస్తూ ఉన్నారు. వాళ్ళ సీఎంగా ఆ రోజు కేసీఆర్ ఉన్నప్పుడు ఫామ్ హౌస్కి ఆయన పరిమితం అయితే మరి 4 స్తంభాల ఆటలాగా పరిపాలన జరిగింది. ఈరోజు గన్ కల్చర్ అని అంటున్నారు. అయ్యా, అబద్ధాలు చెప్పడానికైనా కనీసం ఆలోచన ఉండాలి. ఈ రాష్ట్రంలో గన్ కల్చర్ తీసుకొచ్చిందే బీఆర్ఎస్ పార్టీ. ఆనాడు రియల్ ఎస్టేట్ వ్యాపారులు 2 గన్నులతో కాల్చుకొని ఇదే ఇబ్రహీంపట్నంలో 2 చనిపోవడం జరిగింది. దానికి కారణం మీ ప్రభుత్వంలో మీరు తీసుకొచ్చిన గన్ కల్చర్. అయ్యా, నీతులు చెప్తున్న హరీష్ రావు గారు, అబద్ధానికి నిలువెత్తే సాక్ష్యం నువ్వు. ఇవాళ సిద్దిపేట సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో మీ హయాంలో మరి గన్ను చూపి 45 లక్షలు ఎత్తుకుపోయిన కల్చర్ మీ ప్రభుత్వంలో ఆనాడు జరిగినటువంటి గన్ కల్చర్. అట్లా రోడ్ల మీదనే 2 అడ్వకేట్ దంపతులను హత్య చేసి అత్యంత నిస్సిగ్గుగా ఈ రాష్ట్రంలో మరి రక్షణ లేదు అని చూపించుకున్న ప్రభుత్వం ఆనాడు కేసీఆర్ ప్రభుత్వం. ఇది మీ గన్ కల్చర్. ఈరోజు మాది ప్రజాప్రభుత్వంలో ప్రజలు స్వేచ్ఛగా ఉన్నారు. అదేవిధంగా మంత్రులు కూడా స్వేచ్ఛగా మాట్లాడుతున్నారు. ఎంత నీచంగా తయారైనారంటే వాళ్ళ పత్రికలు, వాళ్ళ టీవీలు అబద్ధాలను ప్రచారం చేసుకోవడం కోసం వాళ్ళు నడిపిస్తున్నట్టుగా ఉంది. నేను ఒకటే సవాల్ చేస్తున్నా హరీష్ రావుకి, నేను ఎప్పుడు నా కుటుంబ సభ్యులను లాగలే కానీ ఈరోజు నా తల్లిదండ్రుల మీద నేను ప్రమాణం చేసి చెప్పగలుగుతా. నిన్న క్యాబినెట్లో ఒక్కటంటే ఒక్కటి వ్యక్తిగత విమర్శలు కానీ, వ్యక్తిగత ప్రయోజనాల గురించి కానీ, వ్యక్తుల గురించి కానీ చర్చ జరగలేదని నేను చెప్పగలుగుతా. నన్ను కన్నా సమ్మయ్య సమ్మక్క సాక్షిగా నేను చెప్పగలుగుతా. నీ అబద్ధాల పత్రికకు నువ్వు సేల్స్ మెన్గా ఇవాళ నీ గుమస్తా తెలంగాణను తీసుకొచ్చి చూపించినావు కదా, దాంట్లో అది నిజమే అని నువ్వు చేయగలుగుతావనే. ఎందుకే అబద్ధాలు అనేది నిజంగా అది మన ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీస్తుంది, వ్యక్తిత్వాన్ని దెబ్బతీస్తుంది. రాజకీయాలు ఇంకా కక్షలు, కార్పుణ్యాలు, ఆరోపణలు, ప్రత్యారోపణలు ఉండొచ్చు, కానీ అది మన వ్యక్తిత్వాన్ని దెబ్బతీసేంత నీచమైన స్థాయికి దిగజారి పత్రికలు కావచ్చు, టీవీలు కావచ్చు, నాయకులు కావచ్చు, రాజకీయ నాయకులు కావచ్చు మాట్లాడకూడదు. నిన్న నేను చెప్తున్నా కదా, మేము ఇండివిజువల్గా ముఖ్యమంత్రి గారితో మాట్లాడుకున్న సందర్భంలో కానీ, అదేవిధంగా మన క్యాబినెట్లో మాట్లాడుకున్న సందర్భంలో కానీ ఎక్కడ కించిత్తు 1% కూడా ఏ పర్సన్ గురించి, ఏ వ్యక్తి గురించి చర్చ జరగలేదు. ఇది నా సవాల్. నేను చెప్తున్నా కదా, ఎప్పుడు మా కుటుంబ సభ్యులు మేము ఈడ్చలేదు. నన్ను కన్నా సమ్మయ్య సమ్మక్క సాక్షిగా నేను చెప్తా. మరి నువ్వు అది పెట్టుకొని ఇంత నిలువెత్తు సేల్స్ మెన్గా ప్రచారం చేసుకుంటున్నావు. ఆయన అమ్ముడు పోతులేము ఈ పత్రికలు. ఎంతసేపు అబద్ధాలు మా మీద. ఇది కరెక్ట్ కాదు. నిజాయితీగా నిజాల మీద పోరాటం చేయండి. నిజాలు ఏమున్నాయో వాటి మీద పోరాటం చేయండి. అది మంచిగా ఉంటుంది. కానీ అబద్ధాన్ని ఇవాళ అంటాం కదా, అబద్ధం ఊరంతా తిరిగి వచ్చేలోపు నిజం
బయటకు వచ్చేసరికి అబద్ధం ఊరంతా తిరిగి వస్తాను. మీరు ఆ సిద్ధాంతాన్ని నమ్ముకున్నారు. అది ఎప్పుడు పనిచేయదు. ఎప్పుడైనా నిజాలే నిలకడగా ప్రజలకు తెలుస్తాయి. వాస్తవాలు తెలిసినప్పుడు వార్తలు పెడతారు మీలాంటి అబద్ధాల కోర్లను. ఏపీలో ఉగ్రవాదుల సానుభూతి పరులు అరెస్ట్. దుండుగల నుంచి సింగిల్ బ్యారెల్ రిఫైల్ 10 బుల్లెట్లు స్వాధీనం. ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి చెందిన సజ్జద్ హుసేన్, మహారాష్ట్రకు చెందిన త్రౌఫిక్ అలాం షేక్ అరెస్ట్. జైష్ మహమ్మద్ ఉగ్రవాద సంస్థతో నిందితులకు సంబంధాలు ఉన్నట్లు గుర్తింపు. ఇటీవల ధర్మవరంలో పట్టుబడ్డ నూర్ మహమ్మద్ ఇచ్చిన సమాచారం ఆధారంగా నిందితులను పట్టుకున్న పోలీసులు. మీడియాకు వివరాలు వెల్లడించిన శ్రీ సత్యసాయి జిల్లా ఎస్పీ సతీష్ కుమార్. పోలీస్ ఆఫీసర్స్ ఇంటెలిజెన్స్ ఇన్పుట్ మేరకు మనకు ఆపరేషన్ చేయడం జరిగింది. ఆ ఆపరేషన్లో కొట్వాల్ నూర్ అహ్మద్ మొహమ్మద్ అని చెప్పేసి ఒక అక్యూస్ని అరెస్ట్ చేయడం జరిగింది. దేని బేస్ చేసుకుని అరెస్ట్ చేశామంటే జైసీ మొహమ్మద్ అనే ఇంపార్టెంట్ పాకిస్తాన్ ISI గ్రూప్తో పాటు వాళ్ళు టచ్లో ఉన్న బేస్డ్ ఆన్ ఎవిడెన్స్ మేరకు ఆ వ్యక్తిని 16/8/2025 మనం అరెస్ట్ చేసి 170/25 అనే కేసుని మనం ధర్మవరం 1 టౌన్ పోలీస్ స్టేషన్లో రిజిస్టర్ చేయడం జరిగింది. బేస్డ్ ఆన్ ద ఇన్వెస్టిగేషన్ ఇంకా ఇద్దరు వీరితో పాటు కాంటాక్ట్లో ఉంటూ పాకిస్తాన్ ISI బేస్డ్ జైసీ మొహమ్మద్ ఆర్గనైజేషన్తో పాటు టచ్లో ఉన్నట్టు మనకి ఇన్పుట్ రావడం, వాళ్ళు సజ్జద్ హుసైన్ A2 అక్యూజ్ 2గా యాడ్ చేయడం జరిగింది. ఈ వ్యక్తి ఉత్తరప్రదేశ్ చెందిన వ్యక్తి. మూడవది మనకి తఫీక్ అలాం షేక్. సో ఈ వ్యక్తి మెలగోవన్, మహారాష్ట్రకు చెందిన వ్యక్తి. వీళ్ళు ముగ్గురు కూడా మన పాకిస్తాన్ బేస్డ్ ISI టెర్రరిస్ట్ గ్రూప్ బ్యాండ్ ఆర్గనైజేషన్ జైసీ మొహమ్మద్తో పాటు టచ్లో ఉండడం అనేది మనకి ఐడెంటిఫై చేశాము. దాంట్లో ఈ A2, A3 ఇద్దరిని కూడా SDPO ధర్మవరం టీంతో పాటు మనం ఉత్తరప్రదేశ్కి ఒక టీము, తర్వాత మహారాష్ట్రకు ఒక టీం పంపించడం జరిగింది. ఈ రెండు టీం కూడా ఇద్దరిని కూడా సక్సెస్ఫుల్గా పికప్ చేయడం జరిగింది. దీంట్లో సజ్జద్ హుసైన్ అనే వ్యక్తి దగ్గర ఈ సింగిల్ లాంగ్ బ్యారెల్ గన్ని కూడా మనము సీజ్ చేయడం జరిగింది. ఈ పర్టికులర్ గన్ కూడా జిహాద్ బేస్ చేసుకొని వాడడానికైనా ఎవిడెన్స్గా మనకు దొరకడం జరిగింది. దాంతోపాటు అమ్యునిషన్స్ కూడా సీజ్ చేశాము. వీళ్ళ దగ్గర నుంచి మొబైల్స్ కూడా సీజ్ చేయడం జరిగింది. ఈ మొబైల్స్లో ఈ సజ్జద్ హుసైన్ అనే వ్యక్తి పాకిస్తాన్లో ఉన్న టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్తో పాటు వీడియో కాల్ మాట్లాడింది కానీ ఎవిడెన్స్ కూడా మనకి దొరికింది. సో ఇతరిని అక్కడ ప్రాపర్గా ట్రాన్సిట్ రిమాండ్లో ఇక్కడ మన కోర్టు దగ్గర ప్రొడ్యూస్ చేయడం అనేది జరుగుతాయి ఈ ప్రెస్ మీట్ తర్వాత. దీంట్లో ఏంటంటే మనకి ఈ పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా అంటే PFI అంటారు, అదొక బ్యాండ్ ఆర్గనైజేషన్. ఆ బ్యాండ్ ఆర్గనైజేషన్లో మనకేంటంటే ఉన్న మెంబర్స్ అందరూ కూడా ఎప్పుడు ఆర్గనైజేషన్ని బ్యాన్ చేశారో, ఎప్పుడు మన మానిటరింగ్ దానిపైన ఎక్కువ అయిందో, ఈ రాడికలైజేషన్ చేస్తున్నారని ఇన్ఫర్మేషన్ మనకు వచ్చిందో, అప్పుడు ఈ పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా అనే ఆర్గనైజేషన్ని బ్యాన్ చేయడం జరిగింది. తర్వాత వీళ్ళు ఈ SDPI సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా ఇలాంటి కొన్ని అదర్ వేరియస్ ఆర్గనైజేషన్స్లో వెళ్ళి అక్కడ ఉంటూ ఈ రాడికలైజేషన్ని వాళ్ళు కంటిన్యూ చేస్తున్నట్టు మనకు ఇన్ఫర్మేషన్ ఉంది. సో దానిపైన మన ఆంధ్రప్రదేశ్ పోలీస్ అలాంగ్ విత్ ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్తో పాటు మన క్లోజ్ మానిటరింగ్ అనేది చేస్తున్నాము. రెండవది ఏంటంటే ఈవెన్ ఇక్కడ ఉన్న యూత్ కూడా ఈ ISI బేస్ చేసుకుని వస్తున్న సోషల్ మీడియా బేస్డ్ రాడికలైజేషన్లో ట్రాప్ అవ్వకుండా చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి కోరుకుంటున్నాము. బికాస్ ఈ ISI బేస్ చేసుకుని వస్తున్న సోషల్ మీడియాలో ఉన్న వీడియోస్ కానీ సెపరేట్ వెబ్సైట్స్ కానీ వాళ్ళందరినీ కూడా మైండ్ని మార్చడానికి వాడుకుంటున్నారు. కాబట్టి ఆ రాడికలైజేషన్లో ఈజీగా పాల్గొకుండా ఉండాలి అని చెప్పేసి మన యూత్ అందరికీ కూడా ఒక అవేర్నెస్ లాగా ఈ పర్టికులర్ అరెస్ట్ని కూడా మనం చేస్తున్నాము. ఆంధ్రప్రదేశ్ పోలీస్ డిపార్ట్మెంట్ అలాంగ్ విత్ ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ ఈ పర్టికులర్ ఎవరెవరు ఈ పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియాలో ఉంటూ వేరే ఆర్గనైజేషన్లో అండర్ గ్రౌండ్లో ఇలాగా పనిచేస్తున్నారో వాళ్ళపైన క్లోజ్ నిఘా మనం పెడుతున్నాము. అదేవిధంగా యూత్ ఎవరైనా ఇలాంటి ISI బేస్డ్ సోషల్ మీడియాలో రాడికలైజేషన్లో పాల్గొన్నారన్నది కూడా మనం క్షుణ్ణంగా మానిటర్ చేస్తున్నాం. కాబట్టి ఇలాంటి విషయంలో ఎవరు ఇన్వాల్వ్ అవ్వదన్నది కూడా ఈ అరెస్ట్ ద్వారా మనం తెలియపరుస్తున్నాము. ఈ ఆపరేషన్ ఈవెన్ దో అదర్ స్టేట్కి వెళ్ళి ఈ ఆపరేషన్ని మనం సక్సెస్ఫుల్గా చేసిన SDPO ధర్మవరము, తర్వాత ముదిగుప UPS CA గారు అండ్ ఎంటైర్ టీమ్కి కూడా IR టీమ్కి కూడా హార్టీ కంగ్రాచులేషన్స్ చెప్తున్నాను.
పెద్దపల్లి జిల్లా ఎలిగేడు మండల కేంద్రంలో బీసీ జేఏసీ ఇచ్చిన పిలుపు మేరకు బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు బైరెడ్డి రామరెడ్డి, మాజీ ఎంపీపీ శ్రవంతి మోహన్ రావుల ఆధ్వర్యంలో బీసీ బంద్ను ప్రశాంతంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బీసీ బంద్కు అధికారంలో ఉన్న కేంద్ర రాష్ట్ర బీజేపీ, కాంగ్రెస్ ప్రభుత్వాలు మద్దతు తెలుపుతున్నామని ప్రకటించడం విడ్డూరంగా ఉందని, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చొరవ తీసుకొని సమన్వయంతో అమలు చేయాల్సిన బీసీ రిజర్వేషన్ను కాలయాపన చేస్తూ పబ్బం గడుపుతున్నాయని ఎద్దేవా చేశారు. బంద్కు సంపూర్ణ మద్దతు తెలిపిన వ్యాపార వాణిజ్య సముదాయాలకు కృతజ్ఞతలు తెలుపుతున్నామని అన్నారు. ఈ రోజు తెలంగాణ రాష్ట్రం మొత్తం బంద్. ఓసీ జేఏసీ మరి బీసీ సంఘాలందరూ ఓసీ జేఏసీ ఏర్పడి మరి పెద్ద ఎత్తున రాష్ట్రమంతా పిలిపించినందుకు మరి బీసీ సంఘాలందరికీ మరి ఆ పార్టీ బీసీ సంఘాలకు మద్దతు ఇచ్చిన మరి వివిధ రాజకీయ పార్టీలైన మరి టీఆర్ఎస్ కానీ, బీజేపీ కానీ, కాంగ్రెస్ పార్టీ, ఇంకా అన్ని పార్టీలకు మద్దతు ఇచ్చినందుకు నిజంగా మరి ఈ బీసీ సంఘాలందరి తరఫున కూడా ప్రత్యేకంగా కృతజ్ఞత తెలియజేస్తూ బీసీ సంఘాల తరఫున మరి ఈరోజు మరి ఇంత పెద్ద ఎత్తున బంద్కి సహకరించిన మరి ఎలిగేడు మండల వివిధ పక్షాలకు, మరి సబ్బండ వర్ణాలకు, మరి అలాగే మరి ప్రజలందరికీ కూడా ప్రత్యేకంగా మరొకసారి కృతజ్ఞత తెలియజేస్తూ మరి ఈరోజు మరొక ప్రత్యేకమైన సందర్భం. రాజకీయంగానే కాకుండా విద్య, ఉద్యోగం, మరి అలాగే విద్య, ఉపాధి, ఉద్యోగ, రాజకీయం మూడిట్లా కూడా వాళ్ళకు బీసీలకు సమాన హక్కు కల్పించాలి. మరి వాళ్ళకు కావాల్సిన నిజమైన వాటా వాళ్ళ పరిరక్షణలో భాగంగా వాళ్ళకు కావాల్సిందే. దానికి మరి అన్ని పక్షాలు మరి నిజంగా మేము సిద్ధమే అంటున్నాయి. ఈరోజు మరి తెలంగాణ రాష్ట్రంలో ఒక విచిత్రమైన పరిస్థితి ఎదుర్కొంటున్నాం. మరి ఎందుకంటే అందరూ మేమున్నాం బీసీలకు అంటున్నాం, కానీ మరి దొంగ ఎవరు అనేది తెలియని పరిస్థితి. మరి న్యాయ వ్యవస్థన మరి ఇక్కడ రాజకీయ పక్షాలు అనేది కూడా మరి ప్రజలు గుర్తించాలి. ఈరోజు మరి రాజ్యాంగబద్ధంగా మరి ఏర్పడినప్పుడే, పార్లమెంట్లో చట్టం చేయబడ్డప్పుడే ఈ రిజర్వేషన్ అమలవుతుంది. తప్పితే మరి అంతసేపు ఇంతైనా కూడా కాంగ్రెస్ పార్టీ కూడా మరి మోసం చేసినట్టే అవుతుంది, ప్రజలను మోసం చేసినట్టే, మరి ఇక్కడ సబ్బండ వర్ణాలందరినీ కూడా బీసీలను మోసం చేసినట్టు అవుతుంది. దాన్ని ఇప్పటికైనా రాజకీయంగా ఉన్న కాంగ్రెస్ పార్టీ కానీ, బీజేపీ కానీ, మేమైనా సంపూర్ణంగా టీఆర్ఎస్ పార్టీ తరఫున వారికి బీసీలకు అన్ని విధాలు కూడా మద్దతు ఇచ్చి రాజకీయంగా కూడా ప్రత్యేకంగా రిజర్వేషన్లు ప్రతి సంక్షేమంలో కానీ మరి ఎందుకంటే బీసీ సంఘాలన్నిటికీ కూడా రిజర్వేషన్ కల్పించాలని ప్రత్యేకంగా కోరిన పార్టీ. మరి అలాగే కూడా కాంగ్రెస్ అయినా, బీజేపీ అయినా తప్పకుండా వాళ్ళను మోసం చేయడం కాకుండా బీసీలను సమాన ప్రతిపాదన వారికి కావాల్సిన రాజ్యాంగం ప్రకారం 42 కల్పించాల్సిందే. కల్పించకపోతే ప్రజలే మరి రాబోయే స్థానిక సంస్థల ఎలక్షన్స్లో మరి ప్రజలే తీర్పిస్తారు. దానికి అందరూ కూడా మద్దతు ఇచ్చినందుకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు. జై బీసీ. ఈరోజు పెద్దపల్లి జిల్లా, పెద్దపల్లి నియోజకవర్గం ఎలిగేడు మండలం నుండి గౌరవనీయులు బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆదేశాల మేరకు, అలాగే మా పెద్దపల్లి ఇన్ఛార్జి మాజీ ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి గారి యొక్క ఆదేశాల మేరకు మన యొక్క రాష్ట్రంలో ఏదైతే బీసీలు గతం నుండి 42% కావాలని ఏదైతే డిమాండ్ చేస్తూ మన చట్టసభల్లో కానీ, జీవోలు కానీ జారీ చేయాలనేటువంటిది ఆ ప్రభుత్వం ఏదైతే నిర్ణయం తీసుకుంటుందో ఆ జీవోల ప్రకారం కాకుండా చట్టబద్ధంగా, రాజ్యాంగబద్ధంగా కావాలన్నటువంటి డిమాండ్ మీద ఈరోజు మా ఎలిగేడు మండలం నుండి, అలాగే పెద్దపల్లి జిల్లా నియోజకవర్గం నుండి ఈరోజు బీసీలంతా ఏకమై ఐక్యతతో బంద్ పిలుపునిస్తూ దానికి మా బీఆర్ఎస్ పార్టీ తరఫున మద్దతు తెలుపుతూ బీసీలను రాజ్యాంగబద్ధంగా రాబోయే రోజుల్లో పూర్తిగా రాజ్యాంగబద్ధంగా ఉండే విధంగా బీసీలకు న్యాయం చేయాలని ఇప్పుడున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ రాబోయే రోజుల్లో బీసీలకు మా బీఆర్ఎస్ పార్టీ పూర్తి మద్దతు తెలుపుతుందని ఈ సందర్భంగా తెలుపుతూ జై బీసీ, జై తెలంగాణ.
వయోవృద్ధులు మార్గనిర్దేశకులు. వయోవృద్ధుల ఆరోగ్య పరిరక్షణ మనందరి బాధ్యత. వృద్ధులకు, మహిళలకు చలి దుప్పట్లు పంపిణీ. నేటి తరం సమాజంలో మార్గనిర్దేశకులైన వృద్ధులను ఆశ్రమాలలో చేర్పించడం బాధాకరమని కర్నూలు కళాకారుల సేవా కేంద్రం అధ్యక్షులు బైలుపుల షఫీవుల్లా తెలిపారు. ఈ రోజు కర్నూలు నగరంలోని 48వ వార్డు రోజా వీధిలో రోజా మహిళా ఐక్య సంఘం అధ్యక్షురాలు మిసాల సుమలత ఆధ్వర్యంలో దుప్పట్లు పంపిణీ చేశారు. కర్నూలు కళాకారుల సేవా కేంద్రం అధ్యక్షులు బైలుపుల షఫీవుల్లా మాట్లాడారు. ఓకే సార్. ఓకే సార్. ఓకే ఓకే సార్. ఓకే సార్. వద్దా మీ అందరి ఆరోగ్యాలను కోరుకుంటూ మా కర్నూలు కళాకారులు సార్. ఓకే సార్. ఫాస్ట్. ఓకే సార్. ఓకే సార్. ఓకే సార్. ఓకే సార్. ఉద్యోగుల సంఘం అధ్యక్షులైనటువంటి రిటైర్డ్ తహసీల్దార్ గారు ఈ కార్యక్రమానికి మా తల్లి లాంటి అనేక వ్యాధులు వస్తున్నాయి కాబట్టి కొంచెం జాగ్రత్త వహించి దోమలకు దూరంగా ముఖ్యంగా దోమల దూరంగా దోమతలు ఉంటే దోమతలు. ఓకే సార్. ఇంకోరికి ఇవ్వండి సార్. అడుగున్నాం మళ్ళీ అందుకు లైన్లో ఆర్గనైజ్ చేసిన మన కళాకారుల సంఘం అధ్యక్షులు షఫీవుల్లా గారికి ఇతర పెద్దలకు నా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తూ ఇటువంటి కార్యక్రమాల వలన పేద వృద్ధులకు సహాయ సహకారాలు అందించినట్టుంటుంది. మన షఫీవుల్లా చెప్పినట్టు ఈ సంవత్సరం వర్షాలు ఎక్కువ పడినాయి కాబట్టి వ్యాధులు కూడా ఎక్కువే ఉంటాయి. ఆ వ్యాధుల నుంచి తమను తాము రక్షించుకునేందుకు ఈ ఉష్ణ వాతావరణం ఏర్పరచుకునేందుకు ఈ దుప్పట్లు చాలా ఉపయోగకరంగా ఉంటాయని నేను ఈ విధంగా తెలియజేస్తూ ఈ దుప్పట్లు అందించిన దగ్గర. ఓకే సార్. కర్నూలు కళాకారుల సేవా కేంద్రం ఆధ్వర్యంలో ఈరోజు ప్రకాష్ నగర్ రోజా వీధిలో గల నిరాశ్రయ వృద్ధ మహిళలకు దుప్పట్ల పంపిణీ కార్యక్రమం చేయడం జరిగింది. నా పేరు బైలుపుల షఫీవుల్లా, కర్నూలు. ప్రజా ఆరోగ్యమే పరమావధిగా ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో వాతావరణం నుండి ఆరోగ్యాలు కాపాడుకోవాల్సిన అవసరం చాలా ఉంది కాబట్టి ప్రజా సంక్షేమము, ప్రజా ఆరోగ్యమే ముఖ్యంగా ఈ దుప్పట్ల కార్యక్రమాన్ని ఈరోజు చేపట్టడం జరిగింది. అందులో చాలామంది వృద్ధ మహిళలు వచ్చి దుప్పట్లను తీసుకోవడం జరిగింది. చాలా సంతోషంగా ఉంది. వారు దుప్పట్లను ఉపయోగించుకొని ఆరోగ్యవంతంగా ఉండాలని చెప్పేసి మరి వస్తున్నటువంటి చలి ద్వారా, దోమల ద్వారా వారి ఆరోగ్యాన్ని పరిరక్షించుకుంటూ డెంగ్యూ, కలరా, మసూచి వంటి వ్యాధుల నుండి కాపాడుకుంటూ ఆరోగ్యవంతులుగా ఉండాలని చెప్పేసి ప్రజా సంక్షేమ పరమార్థంగా ఈరోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహించినాము. అందులో భాగంగా అనేక మంది వృద్ధ మహిళలకు దుప్పట్ల పంపిణీ కార్యక్రమం చేసినాము. నా పేరు బైలుపుల షఫీవుల్లా, కర్నూలు కళాకారుల సేవా కేంద్రం, కర్నూలు. ఈరోజు శుభదినం. ఈరోజు ప్రధానమంత్రి గారు నరేంద్ర మోడీ గారు కర్నూలు పట్టణానికి వచ్చేసి ఇక్కడ ఉండేటటువంటి ప్రజానికానికి తన వరకు జిఎస్టీ సేవలను ఎంతవరకు అందించారు అనేటువంటిది విన్నవించుకోవడం జరిగిన తర్వాత దానిని స్ఫూర్తిగా తీసుకొని కర్నూలు కళాకారుల సంఘ అధ్యక్షులైనటువంటి షఫీవుల్లా గారు ఒక చిన్న కార్యక్రమాన్ని తన వరకు సాధ్యమైనటువంటి కార్యక్రమాన్ని ఈ ప్రాంతంలో మహిళలు అంటే వృద్ధులు ఇటువంటి వాళ్ళకు పిలిచి వాళ్ళకు దుప్పట్లు పంచడం అనేటువంటిది హర్షణీయం. ఎందుకంటే వృద్ధులంటేనే పిల్లలే చూసుకోవడం లేదు ఈ కాలంలో, తన సొంత పిల్లలే పట్టించుకోవడం లేదు. అటువంటి విషయంలో మన షఫీవుల్లా గారు ముందుకొచ్చి వారికి తన వరకు బాధ్యతగా తన వరకు తన సేవగా, సంఘ సేవగా ఈ దుప్పట్లు పంచడం అనేటువంటిది మనం చాలా హర్షించదగినటువంటి విషయం. కాబట్టి వారికి నేను బాలసో డిగ్రీ కాలేజ్ ప్రిన్సిపాల్ని,
నేను ముఖ్యంగా వాళ్ళని ధన్యవాదాలు తెలుపుతూ ఇక్కడ విచ్చేసినటువంటి మిగతా మన వాళ్ళకు కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాను. థ్యాంక్ యూ. తెలంగాణలో బీసీ రిజర్వేషన్ల కోసం నిర్వహించిన బీసీ బంద్ శనివారం ఉదయం 4 గంటల నుంచి ప్రారంభమైంది. రాష్ట్ర బీసీ సంఘాలు పిలుపునిచ్చిన ఈ బంద్ స్థానిక సంస్థ ఎన్నికల్లో 42% రిజర్వేషన్ల సాధన కోసం ఉద్దేశించబడింది. కాంగ్రెస్ పార్టీ సంపూర్ణ మద్దతు ప్రకటించగా పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ నేతలకు పాల్గొనాలని పిలుపునిచ్చారు. వర్ధన్నపేటలోని అంబేద్కర్ సెంటర్లో నిర్వహించిన బీసీ బంద్లో ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు పాల్గొన్నారు. భారీ ర్యాలీ, షాపుల బంద్, మానవాహారం నినాదాల ద్వారా బీసీలకు మద్దతు వ్యక్తం చేశారు. కేఆర్ నాగరాజు ఈ సందర్భంగా మాట్లాడుతూ 42% రిజర్వేషన్ల కోసం అన్ని విధాలుగా పోరాడతామన్నారు. మాజీ ఎంపీపీ క్రీస్తు శేషులు శ్రీడి రాజవర్ధన్ రెడ్డి జన్మదినం సందర్భంగా గార్గేపురం ప్రేమగిరి దగ్గర అనాథాశ్రమంలో జన్మదిన వేడుకలు నిర్వహించడం జరిగింది. పిల్లలతో కేక్ కట్ చేయించి ఘనంగా చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో నందనపల్లి టీడీపీ ఇన్ఛార్జ్ అభిలాష్ దంపతులు, సీనియర్ టీడీపీ నాయకులు రవిశంకర్ గౌడ్ మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి అయిన రాజవర్ధన్ గారు ప్రజల మన్ననలు పొందారు. పేదల కోసం అహర్నిశలు పరితపించేవారు. ఈ కార్యక్రమంలో యేసురత్నం, భాస్కర్, కాజా, ఆలీ, హనుమంత్, టీడీపీ మరియు విష్ణుసేన కార్యకర్తలు పాల్గొన్నారు. In the name of the Father, and of the Son, and of the Holy Spirit. Amen. Heavenly Father, you have said, wherever 2 or 3 are gathered in my name, I will be there. I will be always with them. Lord, at this great evening, we come to you in your presence as one family. Lord, we remember Mr. Rajavardhan Reddy, whose birthday celebrate today. Lord, as he reached the heavenly kingdom, bless him and forgive all his sins. Grant him eternal rest, that his may soul reach to heaven and rejoice with you and enter praise of angels in heaven. And we to pray for all the family members and their relatives and all the well-wishers, those who related to them. Bless them, bless their intentions. We ask this name
In the name of the Jesus Christ, our Lord. Amen. పరలోకమందున మా యొక్క తండ్రి మీ నామం పూజుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరునుగాక. ప్రసాదం చేదారుల మరి అమ్మ వందనము. ఏలిన వారు మీతో నారు, స్త్రీల ఆశ్రణ వారు మీరే, మీ గర్భఫలము యేసు ఆశ్రణ వారు గునే. పితా పుత్ర పవిత్రాత్మక మహిమ కలుగును గాక. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.